హాయ్ ప్రియదర్శి గారు. హాయ్ నమస్తే, బాగున్నారు అందరూ? మిమ్మల్ని కొన్ని చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాము, వాటికి మీరు ఆన్సర్ చేయాలి. చిచ్చా నువ్వు అడిగేసే చిచ్చా అని చిట్ చాట్ క్వశ్చన్స్. పెళ్లి చూపులు మూవీ నుండి సారంగపాణి జాతకం మూవీ వరకు ఈ సినీ జర్నీ మీ మాటల్లో. సినీ జర్నీ ఎక్సైటింగ్, లెర్నింగ్, బాగా నేర్చుకున్నా, మంచి వాళ్ళతో పనిచేసిన. సో ఒక రోలర్ కోస్టర్ రైడ్ అంటారు కదా, ఇట్లా రంగుల రాట్నం, దట్స్ ద వర్డ్, రంగుల రాట్నం లెక్క ఉన్నది. ప్రియదర్శి గారికి డ్రీమ్ కోస్టార్ ఎవరు? డ్రీమ్ కోస్టార్ విల్ డెఫినెట్లీ బీ సాయి పల్లవి. ఐ థింక్ షీఈ్ అ వెరీ గుడ్ యాక్టర్ అండ్ చాలా మంచి డాన్సర్. సో అండ్ ఆమెతో వర్క్ చేసిన 2 సార్లు. సో ఇట్ వాస్ గ్రేట్ ఫన్. మల్టీ స్టారర్ మూవీ చేయాలంటే ఏ హీరోతో చేస్తారు? నేను చేసే అన్ని ఆల్మోస్ట్ మల్టీ స్టారర్. సో ఇట్స్ లైక్ విజయ్ దేవరకొండ అండ్ శ్రీ విష్ణు. ప్రియదర్శి గారు లైఫ్ లో ఎదుర్కొన్న అవమానం ఏంటి? అదే బేసిక్లీ నల్లగా ఉన్నావు, నువ్వు సూట్గా ఈ క్యారెక్టర్ అనేవాళ్ళు. సో ఇంకా బక్కగా ఉన్నావు, మొహం అంతా ఎలాగో ఉందని అనేవాళ్ళు. సో ప్రియదర్శి గారికి కెరియర్ బెస్ట్ మూవీ ఏంటి? చాలా ఉన్నాయి. పెళ్లి చూపులు, మల్లేశం, బలగం. ఇప్పుడు వర్కింగ్ విత్ ఇంద్రగంటి గారు, దట్స్ మై డ్రీమ్. విశ్వక్సేన్ గారికి వచ్చిన స్క్రిప్ట్ ని మీరు దొంగిలించి హిట్ కొడుతున్నారని విన్నాం, అది నిజమేనా? ఎగ్జాక్ట్లీ, ఇది 100% రైట్. మల్లేశం, బలగం. సారంగపాణి జాతకం మూవీ ప్రత్యేకత ఏంటి? స్పెషల్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ సినిమా ఏంటంటే మీరు హ్యాపీగా నవ్వుకోవడానికి. ఏ వయసు వాళ్ళైనా ఈ సినిమాని హ్యాపీగా చూడొచ్చు. సో ఇది అట్లాంటి క్లీన్ ఎంటర్టైన్మెంట్. అండ్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు, వారు ఇంతకుముందు తీసిన సినిమాలు కూడా మీరు చూసినట్టయితే అమితుమి కానీ, అష్టచమ్మ కానీ, మిగతా ఇట్లాంటి వారి కామెడీలో అద్భుతమైన సినిమాలు చేశారు. సో ఇది కూడా ఒక న్యూ వేవ్ ఆఫ్ కామెడీ లాగా మీరందరూ హ్యాపీగా నవ్వుకోవడానికి, హ్యాపీగా ఉండడానికి, మీ 2024ని ఒక బ్యూటిఫుల్ సినిమాటిక్ నోట్ మీద ఎండ్ చేయడానికి మీరు ఈ సినిమాకి రావచ్చు. సారంగపాణి జాతకం మూవీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి. మ్యూజిక్ డైరెక్టర్ ది అమేజింగ్ వివేక్ సాగర్ మై బ్రదర్. ఎక్సైటింగ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి చింపేశాడు. సో ఐఎమ్ వెయిటింగ్. సారంగపాణి జాతకం మూవీ హీరోయిన్ గురించి మీ మాటల్లో. రూపా కొడవాయర్, వాట్ అ టాలెంట్. షీఈ్ ఆర్ ఓన్ సాయి పల్లవి. లైక్ ఐ థింక్ ఆమెతో వర్క్ చేస్తున్న ప్రతిసారి ఐ ఫీల్ లైక్ ఐఎమ్ వర్కింగ్ విత్ సంబడి లైక్ ఆఫ్ దాట్ స్టేచర్ ఆఫ్ సాయి పల్లవి. సో అమేజింగ్ డాన్సర్, అమేజింగ్ యాక్టర్ and a doctor. So yeah, she's our own Sai Pallavi. ఈ సినిమా కథ యూత్ కి సంబంధించిందా లేదా ఫ్యామిలీ ఆడియన్స్ కి సంబంధించిందా? ఫ్యామిలీస్ యూత్ఫుల్ గా ఉండాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మీరు జాతకాలని నమ్ముతారా? జాతకాలు నాకు వర్కౌట్ అయ్యేంత వరకు నమ్ముతా. మీ సెట్ లో అలా జాతకాలని నమ్మే వాళ్ళు ఉన్నారా? మా ప్రొడ్యూసర్ గారు శివలింక కృష్ణప్రసాద్ గారు, వారు దైవారాధ్యులు. వారు జాతకాల పట్ల, ఈ సమయం వీటి పట్ల బాగా నమ్మకం ఉంచుకున్న వాళ్ళు. సో వారు మమ్మల్ని గైడ్ చేస్తుంటారు ఆ విషయంలో. నా సావు నేను చేస్తా నీకెందుకు అనే బుక్ రాస్తున్నారు కదా, అది కంప్లీట్ అయిందా? రాస్తున్నా, మధ్యలో మీరు పిలిచారు కాబట్టి వచ్చినా, అది ఇంకా రాస్తున్నా. వేణు గారు లాంటి కమెడియన్ ఫస్ట్ టైం డైరెక్షన్ లో బలగం లాంటి ఎమోషనల్ స్క్రిప్ట్ ని మీరు ఒప్పుకోవడానికి మీది సాహసమా లేక నమ్మకమా? డెఫినెట్లీ దిల్ రాజు గారి నమ్మకం, వేణు అన్న సాహసం, అండ్ నాకు దొరికిన ఒక వరం. గేమ్ చేంజర్ సినిమాలో మీరు యాక్ట్ చేశారు. మీరు లీడ్ రోల్ గా చేస్తున్న సినిమా సారంగపాణి జాతకం. ఈ సినిమాకి అడ్డవుతుందని గేమ్ చేంజర్ ని మీరే పోస్ట్ పోన్ చేశారు అని అంటున్నారు, అది నిజమేనా? ఇది మీరు నమ్మితే డెఫినెట్లీ థ్యాంక్స్ టు గేమ్ చేంజర్. నో కామెంట్స్. ప్రియదర్శి గారు, మీకు ఒక పొడుపు కథ. తెల్లని సువాసన గల మొగ్గ ఎర్రగా పూసి మాయమవుతుంది, ఏమిటది? తెల్లని సువాసన కలిగిన మొగ్గ ఎర్రగా పూసి కర్పూరం. మీకొక టంగ్ ట్విస్టర్. నీ నూనె నా నూనె నేనన్నానా, నా నూనె నీ నూనె నేనన్నానా, నీ నూనె నీ నూనె, నా నూనె నా నూనె. నీ నూనె నా నూనె అన్నానా, నా నూనె నీ నూనె అన్నానా, నీ నూనె నీ నూనె, నా నూనె నా నూనె, నూనె నూనె. థ్యాంక్ యూ.